ఆంధ్రప్రదేశ్లో కొంతమంది రాజకీయ ప్రముఖుల్ని టార్గెట్ చేసి వాళ్ళని చంపేందుకు మావోయిస్టులను కుట్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిందా ఒక ప్రముఖ పార్టీ? ఎందుకంటే ఇదే డిస్కషన్ ప్రజల్లో జరుగుతోంది. అటు నిఘా వర్గాలు సైతం ఈ విషయానికి సంబంధించి చర్చిస్తున్నట్లు, పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది, ఎంక్వైరీ చేస్తున్నట్లు. విషయంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును చంపేందుకు కుట్ర చేస్తోందంట ఒక పార్టీ. అండ్ కొంతమంది రాజకీయ ప్రముఖుల టార్గెట్గా కూడా మావోయిస్టులు నగరం బాట పట్టారు. ఏపీలోని పలు జిల్లాలు, కాకినాడ కావచ్చు, ఏలూరు కావచ్చు, ముఖ్యంగా విజయవాడ ప్రాంతం, కృష్ణా జిల్లాలో అక్కడ ఉన్నటువంటి కానూరు, పెనుమలూరు మండలం కానూరు గ్రామంలో కూడా దాదాపు 27 మంది మావోయిస్టులు దొరికారు. ఇక అది అమరావతి ప్రాంతం, అటు ఎయిర్పోర్ట్కి కూడా దగ్గరగా ఉండేటువంటి రూట్లో న్యూ ఆటో నగర్లో కొంతమంది పట్టుకోవడం జరిగింది మావోయిస్టులని, అటు ఏలూరు జిల్లాలో కావచ్చు, ఇతర ప్లేసెస్లో. సో దాదాపు 50 మంది మావోయిస్టులను పట్టుకున్నారు. వీళ్ళందరూ కూడా నగరం బాట ఎందుకు పట్టారు? అడవిలో ఉండేటువంటి అన్నలు నగరంలోకి ఎందుకు వచ్చారంటే కొంతమంది రాజకీయ ప్రముఖులు టార్గెట్ చేసి చంపేందుకు కుట్ర చేస్తుంది ఒక పార్టీ. ఆ పార్టీ అధినేత కనుసన్నల్లోని ఇదంతా జరుగుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పార్టీ, ఆ పార్టీ ఉన్నప్పుడు ఎవరు కూడా ఏ ఒక్క మావోయిస్టు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవ్వలేదు. వారి తండ్రి గారు ఉమేష్ చంద్రకి సంబంధించినటువంటి హత్య కేసులో కీలకంగా ఉన్నారు అనేటువంటి డిస్కషన్ కూడా అప్పుడు ప్రజల్లో జరిగింది మావోయిస్టుల సహాయంతో. ఇప్పుడు మళ్ళీ మావోయిస్టుల సహాయంతోనే కొన్ని కుట్రలకి ఒక పార్టీ పూనుకుందా అనేటువంటి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో చర్చలు ఇలానే ఉంటే, మరోవైపు అటు ఎంక్వైరీ కూడా పరిశీలిస్తున్నట్లు కూడా నిఘా వర్గాలకు సమాచారం అందుతోంది. మరి దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు సేకరిస్తారో వేచి చూడాలి.